హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, డిజైన్గా అంటే అందంగా ఉండాలి కదా మనకి. అలా అందంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. 7 ఇంచులు హ్యాండ్ పొడవు తీసుకున్నాను. 1 ఇంచు బోర్డర్ వేస్తామండి. 8 ఇంచులు అవుతుంది మొత్తం. ఆర్మ్ హోల్ వచ్చేసి 8.5. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉంటే అంత తీసుకోండి. ఇలా 3 ఇంచులు డౌన్ చేసి హ్యాండ్ అయితే మార్క్ చేసుకోండి. హ్యాండ్ మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక అంచు జస్ట్ ఇలా ఒక్కసారి మడిచి మళ్ళీ రెండోసారి ఇంకోసారి మడిచి ఖర్చులు ఏం బయట కనిపించకుండా ఒక కుట్టు అయితే వేసుకోండి. 2 పీసులు చేసుకున్నాం కదా మనము, ఆ రెండిటికి వేయాలండి. ఒక జస్ట్ అలా పావించు కుట్టు అయితే వేయండి, ఎక్కువ పెట్టద్దు. ఎందుకంటే మనకి హ్యాండ్ తగ్గిపోతుంది మళ్ళీ. ఓకే, ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీనికి ఆపోజిట్ కలర్ ఎల్లో కలర్ అయితే తీసుకున్నానండి నేను. ఎల్లో కలర్ పీసెస్ వచ్చి 3 ఇంచెస్ 3 ఇంచెస్ ఇలా బాక్స్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకుని ఇలా 4 మడతలు వేసుకుని ట్రయాంగిల్ షేప్లో ఇలా సమోసా షేప్లో స్టిచ్ చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా అండి. ఒకసారి ఇలా మడిచి మళ్ళీ ఇలా మడిచి ఒక కుట్టు వేసుకోవాలి. ఓకే, ఇలా మనకి ఎన్ని కావాలంటే అలా చేసుకోండి. ఈ విధంగా చేసుకోవాలి. అన్నీ ఒకేసారి కుట్టుకున్నా పర్లేదండి, పేపర్ మీద పెట్టే స్టిచ్ చేసినా పర్వాలేదు. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేయండి. ఇప్పుడు అలా రెడీ చేసుకున్న వాటిని ఒకదాని పక్కన ఒకటి ఇలా కిందికి ఒకదాని కిందికి ఒకటి హ్యాండ్కి ఎన్నైతే పడతాయో మొత్తము లైన్గా స్టిచ్ చేసుకోవాలి. నాకైతే 3 సరిపోతాయండి. కొంచెం ఏమన్నా 10 ఇంచెస్ అలా ఉంటే హ్యాండ్ 4 పట్టొచ్చు. ఓకే, ఇలా 3 ఒకదాని కింద ఒకటి పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ పీసెస్ కూడా వచ్చి ఇప్పుడు చూడండి, ఈ విధంగా చూడండి, అంచులు అంచులు అంటే ఈ ముక్కులు ఉన్నాయి కదా, సమోసా ముక్కులు లాంటివి, ఆ ముక్కులు 2 ఆనుకునే విధంగా పెట్టుకుని ఇటువైపు సమోసా కూడా స్టిచ్ చేసేయండి. ఓకే, ఇలా దాని ఎదురు పెట్టండి. అలా పెట్టుకుంటే ఏంటంటే మనకి మోడల్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. కాబట్టి మనం పేపర్ మీద స్టిచ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పేపర్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. ఇప్పుడు ఈ అంచు తీసుకొచ్చేసి దీని మీద పెట్టేసి ఖర్చులు ఏమి కనిపించకుండా ఒక కుట్టు వేయండి. నీట్గా కుట్టు వేయండి, ఎక్కడ పోగులు పోకుండా. ఓకే, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకో భాగాన్ని కూడా తీసుకొచ్చి దీని మీద పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత 80% హ్యాండ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకొని ఇంకో పీస్ తీసుకోవాలండి, గ్రీన్ కలర్ది. ఇలా తీసుకొని ఇది 3.5 ఇంచులు వెడల్పు ఉండే విధంగా చూసుకోండి, లేదా 3 ఇంచులైనా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కింద నుంచి అటాచ్ చేయండి. హ్యాండ్ మంచి వైపు ఉంది కదా, మంచి వైపు పైకి ఉంచి కింద అంటే తిరిగేసే భాగంలో ఈ మనం తీసుకున్న పీస్ పెట్టుకొని అటాచ్ చేసేయండి. ఇప్పుడు ఆ పీస్ని పైకి తీయండి. ఇలా పైకి తీసుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఒక 1/2 ఇంచు లోపలికి మడిచి ఇలా ఒక బోర్డర్ లాగా అరేంజ్ చేసుకోండి. ఇలా బోర్డర్ లాగా జస్ట్ అలా గోరుతో నొక్కితే అవుతుందండి, లేదనుకుంటే ఐరన్ చేసేసుకోండి. ఇలా సన్నటి లేస్ ఒకటి తీసుకున్నాను, ఇలా గోల్డ్ కలర్ది. అది బాణం గుర్తులాగా ఉంటుందండి. ఇదైతే చాలా షోగా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు చూడండి, నేను లేస్ పెట్టి స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా మధ్యలోకి లేస్ పెట్టి కొంచెం లేస్ కనిపించే విధంగా స్టిచ్ చేయండి. అప్పుడు చాలా లుక్ వస్తుంది. అచ్చం ఎలా అంటే రెడీమేడ్ స్టైల్లో హ్యాండ్స్ కుడతారు కదండి, డ్రెస్సెస్కి మనకి పిల్లలకి హ్యాండ్స్ వస్తాయి కదా, సేమ్ అదే విధంగా వస్తుంది. చాలా బాగుంటుంది చూడడానికి.
ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూడండి లేస్ వేయటం వల్ల ఎంత లుక్ వచ్చిందో హ్యాండ్‌కి మనకి. ఇప్పుడొచ్చేసి ఈ పేపర్ అయితే కట్ చేసేద్దాము. ఇలా కట్ చేసి పీకేస్తే వచ్చేస్తుందండి. మధ్యలో వచ్చేసి ఈ 3 డాట్స్‌కి మనము చిన్న షో బటన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదా గోల్డెన్ పూసలైనా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ప్రస్తుతానికి షో బటన్స్ ఉన్నాయి. అవైతే ప్లేస్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.